ప్రపంచానికి న్యాయం, ధర్మాన్ని మనం రక్షించాలి, న్యాయాన్ని కాపాడాలి. మనిషి కర్తవ్యం అది. పరిపాలించే పరిపాలకులు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అందులో పనిచేసే భగవంతుని సేవ చేసే వాళ్ళకు కూడా ఎలాంటి స్వార్థం ఉండకూడదు. నిజమైన భక్తి, నిజమైన సేవ అవే చేయాలని కోరుకుంటారు, అవే చేస్తున్నారని నమ్ముతారు. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే సరిదిద్దుకోవాలా లోపల. అక్కడ జరిగినా జరగకపోయినా దాన్ని బదనాం చేసేది, భగవంతుని బదనాం చేయడానికి ఎవరికి హక్కు లేదు. అలా చేసినా వాడికి ఆ దేవుడి శిక్ష తప్పదు. భగవంతుడి ప్రసాదంలో ఎప్పుడు కానీ కల్తీ జరపరు ఎవ్వరు. కలిపితే ఆ భగవంతుడు శిక్షకు అర్హులే. ఈ తిరుపతి లడ్డూలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఏ కులమన్నా కానీ, ప్రభుత్వ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా కానీ ఎప్పుడు కానీ కల్తీ జరగలేదు. కల్తీ జరిగే అవసరం ఎవరికి లేదు, కల్తీ జరిపే అవసరం లేదు. ఆ లడ్డు వ్యాపారం కాదు. తిరుపతికి వచ్చే ఆదాయంలో లడ్డూకి ఎంతో విలువ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అసొంటి లడ్డూలో ఎవ్వరు స్వార్థ రాజకీయాలు వాడరు. ఎవరిని మనం తప్పు పట్టలేము. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తెలిసో తెలియక జరిగినప్పుడు దాన్ని మనం సరిదిద్దుకొని మళ్ళీ పోవాలా తప్ప అది అందరూ ఇష్టపడే తినే లడ్డూని రాజకీయాల కోసం వాడుకోవద్దు. ఎక్కడ కానీ ఏ జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు కానీ, రాజశేఖర్ కానీ ఎవరైనా కానీ, ఎన్టీ రామారావు కానీ ఎవరైనా కానీ ఎక్కడ కానీ ఆ లడ్డూలో ఏది జరగలేదు, కరెక్ట్గానే వచ్చినాయి. ఏ జంతువు కొవ్వు కలవలేదు. ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే పుకార్లు నమ్మొద్దు. రాజకీయం కోసము, రాజకీయ లబ్ధి కోసము లడ్డూని, భగవంతుని లడ్డూని వాడుకున్న వాళ్ళకి ఆ దేవుడు శిక్షలు వేస్తాడు తప్పకుండా. కానీ లడ్డూని మాత్రం అందరూ ఇదివరకు లాగానే కొన్ని వందల సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎలా అయితే నమ్మి మనము పవిత్రంగా భావించి తింటున్నామో అలాగే అందరూ తినాలి. ఎవ్వరు ఏమనుకున్నా కూడా లడ్డూలో ఎలాంటిది కలపరు. ఆ భగవంతుడు కలిపితే కూడా దాన్ని మాయం చేస్తాడు. కలిపిన దాన్ని ఏదైనా ఉంటే అది వాడికే రివర్స్ అవుతుంది, వాడికే శిక్ష పడుతుంది. ఆ భగవంతుడు వాళ్ళకి శిక్ష చేస్తాడు. కానీ భగవంతుడు ఆధీనంలో ఉంది కాబట్టి ఆ లడ్డు భగవంతుని ఆజ్ఞతో నడుస్తుంది కాబట్టి ఎవ్వరు చేసినా అది జరగదు. ఎలాంటి కల్తీలు లేవు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. అది భక్తులకు సంబంధించింది, కోటాను కోట్ల భక్తులకు సంబంధించిన లడ్డు కాబట్టి ఆ భగవంతుడు ఎంత కలిపినా ఏది చేసినా ఆయన మంచిగానే చూసుకుంటాడు. నమ్మకంతో తింటారు. ఆ లడ్డు గురించి ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఆ లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు. జరిగినా కూడా భగవంతుడు దాన్ని చూసుకుంటాడు. ఆయన మీద ఒక నమ్మకంతో మనం లడ్డు స్వీకరించాలి. దాని మీద వచ్చే పుకార్లను మాత్రం మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరు నమ్మకండి. మామూలుగా ఇదివరకు అయితే ఎట్లా ఉందో ఆ లడ్డును అలాగే తినండి. ఆ భగవంతుని మీద భారం వేసి ఆ భగవంతుని నమ్మకం పెట్టి తినండి. అంతా మంచిగా జరుగుతుంది. ఎవరు దానివల్ల ఇబ్బంది పడే అవసరం లేదు, ఎవరు అనుమానపడే అవసరం లేదు. అందులో ఏది కలిపే అవసరం ఎవరికి లేదు. తిరుపతికి ఉన్న లక్షల కోట్ల ఆదాయం ఉన్నది, వేల కోట్ల ఆదాయం ఉన్నది. ఎవరికి అవసరం లేదు. దయచేసి అందరూ లడ్డూని అనుమానపడకండి. లడ్డు మీద నమ్మకం, భక్తి, ప్రేమతో లడ్డూను అందరూ ఇదివరలాగా స్వీకరించండి.